పార్టీల మాటకు వాస్తవానికి చాలా గ్యాప్ ఉంటుంది. అప్పటికప్పుడు ఎలక్షన్ ఉందనో ఓట్ల కోసమే ఓ మాట పారిస్తే తర్వాత పనిదాకా వచ్చేసరికి చేతులెత్తేసే పరిస్థితి. ఓ పార్టీ ముఖ్యనేత స్వయంగా హామీ ఇచ్చిన అంశం కొలిక్కి వచ్చాక కూడా మా ఘనతేనని చెప్పుకోలేకపోతున్నారట. ఇది పార్టీలోనే రెండు వర్గాల మధ్య పెద్ద చిచ్చు పెట్టి మొత్తానికే ఎసరు పెట్టేలా ఉందంటున్నారు. ఎంత బలవంతుడికైనా ఎక్కడో వీక్ పాయింట్ ఉంటుందంటారు. మా పార్టీకి ఇదే వీక్ పాయింట్ అంటున్నారు కొందరు నేతలు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర బీజేపీ మాల మాదిగ నేతల మధ్య చిచ్చు పెట్టిందట. బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ నేతలపై మాల వర్గ నేతలు గుర్రుగా ఉన్నారట. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టారని కొందరు మాల మాదిగ ముఖ్య నేతలు ఫైర్ అవుతున్నారట. పార్టీకి దూరం అవుతున్నారనే చర్చ జరుగుతోందట. ఈ సమస్య మరింత ముదరకుండా ముందే చల్లార్చాలని చూస్తున్నారట పార్టీ ముఖ్య నేతలు. ఎస్సీ వర్గీకరణపై పార్టీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ నష్టపోతుందని కొందరు మాలమాదిగ నేతలు డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్నారు. పార్టీపై నేరుగా మాట్లాడుతుండటంతో కమలం పార్టీ పరేషాన్ అవుతోందట. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇదే చిచ్చు ఉండటంతో హైకమాండ్ సైలెంట్ అయిందట. దళితుల రిజర్వేషన్లు తీసేయడానికే పార్టీ కంకణం కట్టుకుందా అని ఫైర్ అవుతున్నారట బీజేపీ మాల నేతలు. పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారట. ఎస్సీ వర్గీకరణను పార్టీ ఓన్ చేసుకోలేకపోతుందట బీజేపీ. సుప్రీం తీర్పు తర్వాత తమ ఘనతేనని చెప్పుకోలేకపోయిందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పార్టీ మాల నేతలు గట్టిగానే విమర్శిస్తుండటంతో అటు అవునని ఇటు కాదని చెప్పుకోలేకపోతోందట పార్టీ.